నాకు 1990లో మ్యారేజ్ అయింది. చాలా పూర్ ఫ్యామిలీ. కనీసం అక్కడ పూరిల్లు మా వర్షానికి మొత్తం కారిపోయి ఉండలేని స్థితిగా ఉండాము. కానీ ఈయనకి చదువుకున్నా కానీ జాబ్ ఏం లేదు. కూలి పనికి, వ్యవసాయం పనులకి అలా వెళ్ళేవాళ్ళమే. అవి కూడా ఒకరోజు ఉండి లేక చాలా ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించుకోవాలన్న కాన్వెంట్లో చేర్చాలని ఎంతో ఆశగా వాళ్ళని చేర్చి కూడా స్తోమత లేక ఆఫ్ చేసేవాళ్ళు. పిల్లలు ఎదిగే కొందికి వాళ్ళ ఖర్చులకు కానీ ఇంట్లో ఇబ్బందులు మామూలుగా ఇంట్లో చేసుకునే ఏమైనా తెచ్చుకోవాలన్నా చేయాలన్నా ఆర్థిక పరిస్థితి లేదు. చాలక అయి ఇంకేదన్నా దీని మీద ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తే ఏదైనా లోన్లు ఇస్తే దాని మీద ఒక 10 మందిగా 20 మందిగా చేసుకొని డెవలప్ అవుతామని ఉద్దేశం. చిన్న చిన్న పనులు చేసుకుంటా జీవనోపాధి చేసుకున్నాము. ఈ గత 2 సంవత్సరాల క్రితం ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం. మేము పెట్టుకుంటే దానిలో కూడా లాస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 5,000 డోక్రా మహిళలకు మా ఆవిడకి లోన్ ఇచ్చారు. ఆ లోన్ ద్వారా ఒక మిషన్ కొనుక్కొని వర్క్ చేస్తున్నాము. ఆ వర్క్ ద్వారాగా ఇంకా 4 మిషన్లు తీసుకుని మేము చేయగలుగుతున్నాం. ఇప్పటికీ డోక్రాలో చేరాను. ఈ కుట్టు మిషన్ నేర్చుకున్నాము. గవర్నమెంట్ మాకు కుట్టు మిషన్లు ఇచ్చినాయి. దాని ద్వారాగా ఇంకా మా ద్వారాగా మాకులాగా ఇంకా 4 ఇచ్చిన వాళ్ళకు కూడా వర్క్ ఇట్లా చేసుకుంటున్నాం. మేము విజయవాడలో ఒక ఓనర్ దగ్గర లేబర్ వర్క్గా మేము స్టిచ్చింగ్ బట్టికి మాకు ఇస్తారు. అవి తెచ్చుకొని కుట్టుకుంటాం. వారానికి వచ్చి 12 టన్నులు అలా తెచ్చుకుంటామండి. దానికి వర్క్ మేము చేసే ఎంతమంది వస్తే ఎంత వర్క్ జరిగిద్ది, అట్లా మనుషులు వచ్చేదాన్ని బట్టి జరిగిద్ది. కొద్దిమందిగా ఉంటే కొద్దిగా ఒక 1000 బ్యాగ్స్ అలా, ఎక్కువగా వస్తే 1500 అలా. డ్వాక్రాలో చేరినాక మేము ఇలా వర్క్ చేసుకోవటానికి కానీ లోన్ తీసుకొని హ్యాపీగా మా కుటుంబాన్ని గడుపుకోవటానికి బాగా ఇదిగా చేసుకోగలుగుతున్నాం. ఆర్థిక పరిస్థితులన్నీ పని లేనప్పుడు, డ్వాక్రాలో లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడైతే వర్క్ మేమే 5-6 ఇచ్చి చేపించే స్థితిలో చేసుకుంటున్నాం. రోజుకి 120, మిషన్ కుట్టే వాళ్ళకి 150, కింద వర్క్ చేసే వాళ్ళకి 120. వారం చేసుకుంటాం. ఒక 10 టన్నులు అలా తెచ్చుకొని వారానికి కుట్టుకొని ఓనర్ కప్ చెప్పి ఆ వారం ఎవరి డబ్బులు అని తీసుకుంటాం. నేను ఒక చంద్రబాబు గారి అభిమానిగా చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను. నాకు ఎన్నో మేళ్ళు చేశారు ఆయన గొప్పతనానికి నా ధన్యవాదాలు. ఆయన చేసిన మేళ్ళు మరవలేము. ఇంకా సహాయం చేస్తారని నమ్ముతున్నాము. మాకు సొంత ఇల్లు అనేది లేదు. ఆయన ద్వారా మేము లబ్ధి పొందుతామని కోరుకుంటున్నాను. మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు, మా బంధువులు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మా ఆర్థిక పరిస్థితులన్నీ పోయి ఇట్లా ఎదగటానికి చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు.